హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దామా? అదేనండి, ఈరోజు బూందీ లడ్డు. మీలో ఎంతమందికి బూందీ లడ్డు ఇష్టమో కమెంట్ చేయండి. అసలు ఇంతకుముందు పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఈ లడ్డు చాలా ఫేమస్గా పెట్టేవాళ్ళు కదా. అందరూ చాలా ఇష్టంగా తినేవాళ్ళండి. ఇప్పుడంటే బీపీలు షుగర్లు వచ్చాక ఈ లడ్లు మానేశారు. కానీ ఇష్టం ఉన్నోళ్ళు చాలా ఈజీగా ఈ లడ్డును చేసుకోవచ్చండి. షుగర్ మునిగే వరకు వాటర్ పోసి దాని పాకం రావాలండి. పాకం ఎట్లా అంటే తీగ పాకం కాదు, మీకు చూపించిన విధంగా ఎన్నిసార్లు అలా అన్నా కానీ ఆ తీగ అనేది తెగకుండా రావాలండి. అది కరెక్ట్ లడ్డు పాకంకి అలా వచ్చినట్టు. అలా రాగానే చూడండి, షుగర్ పాకాన్ని దించేసి పక్కన పెట్టాలండి. ఈ షుగర్ మునిగే వరకే నీళ్ళు పోయాలి, ఎక్కువ నీళ్ళు అయితే పోయొద్దు, తొందరగా పాకం అనేది వస్తుంది. సో దీని కొలతలు ఏంటి అంటే, మామూలుగా మీరు ఒక 2 గ్లాసుల షుగర్ తీసుకున్నారంటే 3 గ్లాసుల శనగపిండి పడుతుందండి. ఇక్కడ నేను 6 గ్లాసుల షుగర్ తీసుకున్నాను. సో అందుకోసం అని చెప్పి 7 గ్లాసుల శనగపిండిని ఇలా చూపించిన విధంగా శనగపిండిలో ఉండలు లేకుండా బాగా నీళ్లు పోసి కలపాలండి. అలానే మరీ తిక్కుగా ఉండకూడదు, మళ్ళీ పలసగా ఉండకూడదు. ఎందుకంటే మీకు బూందీ అనేది చాలా బాగా రావాలి కాబట్టి చూడండి, చూపించిన విధంగా ఇలా తిప్పుకుంటూ బాగా నీళ్లు పోసి కలపాలండి. మరీ తిక్కుగా ఉంటే రాదండి, మళ్ళీ ఉండలు కూడా కట్టకూడదు. మరి చిన్న చిన్న ఉండలు ఉంటే ఏం కాదు, మీకు కలపన రాకపోతే చిన్న చిన్న ఉండలు ఉన్నా కానీ రుద్దేటప్పుడు సరిపోతుంది. చిన్న చిన్న ఉండలు కట్టకుండా ఇలా చూపించిన విధంగా మంచిగా కలిపారు అంటే, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే చాలా అంటే చాలా బాగా ఈజీగా ఈ బూందీ లడ్డు అనేది చేసుకోవచ్చండి. తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలామంది ఇష్టపడతారు కూడా అండి. వంట రాని వాళ్ళైనా సరే ఈ లడ్డుని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అది బూందీ పోసే గెరిట అంటారు. ఆ గెరిటలో చూడండి, ఆ పిండి కలిపాక, శనగపిండి కలిపాక చూపించిన విధంగా కలుపుకున్నాక ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా వేడిగా కాగాలండి. కాగినాకే ఇది అనేది పోయాలి. చూడండి, ఆ గెరిటతో అలా ఎత్తినప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది కదా. సో అలాగా 3 గెరిట్లు, ఫస్ట్ 2 గెరిట్లు పిండి దాంట్లోనే పెట్టి పోసుకొని తర్వాత 3వ గెరిట ఇలా పెట్టి కొద్దిగా పైకి ఎత్తాలండి. మరీ కిందకి పెట్టారు అంటే తప్పకలుగా అయిపోతుంది. ఆ బూందీ అనేది మంచిగా లావుగా రాదు. సో కొద్దిగా పైకి పెట్టి చూపించిన విధంగా రుద్దారు అంటే సరిపోతుంది. ఆ రుద్దిన వెంటనే ఎక్కువ కూడా బూందీ కాలకూడదండి. కొద్దిగా చిటుకు అంటే ఆ బురగ అణిగే వరకు మాత్రమే ఉంచాలి. లేదు అంటే అది ఎర్రగా కాలిపోయిందంటే లడ్డు అనేది అంత బాగా అనిపించదు. చూడండి, కొద్దిగా ఒక్కసారి అట్లా ఇట్లా కలబెట్టాలి. ఎందుకంటే కొద్దిగా బూందీ అనేది ఉండలుగా పడినా కానీ అదంతా విడిపోయి వస్తుంది. అందుకోసం అని చెప్పి అట్లా ఒక 2-3 సార్లు కలబెట్టాలి. చూడండి, చూపించింది కలబెట్టేసి తీసేయడమే. ఎక్కువ కాలితే మాత్రం బాగోదు. సో ఒక ప్లేట్లోకి ఫస్ట్ తీసుకోవాలండి. కాలిందా లేదో చూడండి. అట్లాగ చూసారు అంటే మీకే తెలిసిపోతుంది. ఎక్కువ కాలకూడదు, కాలితే మళ్ళీ అది మామూలుగా కారాసు అలాగ అయిపోతారు కదా. సో అందుకోసం అని చెప్పి అది మిక్చర్ లాగా తయారవుతుంది. సో అట్లా 2 గరిటెలు పోసుకొని 3వ గరిటె అలా పొయ్యి మీద పెట్టేసి పోసేసి చిన్నగా రుద్దేసుకోవడమే. చూడండి ఎంత ఈజీగా ఈ లడ్డు బూందీ అనేది పోసుకోవచ్చో చూస్తున్నారు కదా. సో అది ఇది పోసాక కొద్దిగా అంటే ఒక 2 వాయిలు 3 వాయిలకి బూందీ పక్కన పెట్టుకున్నాక దాన్ని షుగర్ పాకంలో మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలండి. చిన్న చిన్న టిప్స్ అంటే ఇలాగా కొద్దిగా ఎత్తి పెట్టిపోయడము, పిండి సరిగ్గా కలుపుకున్నారు అంటే ఈజీగా ఇంట్లో ఈ లడ్లు చేసుకోవచ్చండి. ఇవైతే 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటాయి, అస్సలు పాడవండి. అదే కొద్దిగా లేత పాకము అంటే కొద్దిగా శనగపిండి అనేది ఎక్కువ పడుతుందండి. ఆ జీరా అనేది దాన్ని లాగే వరకు చూడాలి. ఇలాగ నేను 2 వాయిలు పోసాక దీన్ని షుగర్ పాకంలో కలుపుతున్నాను. చూడండి, షుగర్ పాకం ఉంటుంది కదా. చూడండి, ఆ షుగర్ పాకం అనేది ఆ బూందీ మొత్తం పీల్చుకునేలాగా ఉండాలండి. నేను అట్లా పోసుకుంటూ కలుపుకుంటూ చూశాను. చూడండి, ఇప్పుడు షుగర్ పాకం అనేది మీకు తెలియట్లేదు, ఎందుకంటే బూందీ అనేది పీల్చేస్తూ ఉంది. సో లేదు, ఆ పిండి కూడా అయిపోయిందంటే దానికి కరెక్ట్ పాకం వచ్చినట్టు, ఆ బూందీ కరెక్ట్గా పట్టినట్టండి. ఆ తర్వాత దీంట్లోకి జీడిపప్పులు, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా బాగా వేయించుకొని చూడండి, నేను జీడిపప్పు కూడా ఇట్లా పెట్టి వేయించుకుంటున్నాను. మరి ఎక్కువ వేగకూడదు, జీడిపప్పు అనేది మాడిపోతుంది. సో అందుకోసం అని చెప్పి దాంట్లో పోసుకుంటే తొందరగా తీసేయొచ్చని అలా లడ్డు గంటలో పోసుకొని వేయించుకుంటున్నాను. వేయించుకొని ఆ తర్వాత దాన్ని కూడా లడ్డులో పోసేసి ఇదంతా బాగా కలిపెట్టాలండి. ఆ తెడ్డుతోటి బాగా కలిపెట్టారు అంటే ఈజీగా కలిసిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఒక 1/2 అవర్ పక్కన పెట్టండి. అంటే వేడిగా ఉంటుంది కదా బూందీ, షుగరు, ఆ షుగర్ పాకము, సిరప్ అనేది అవన్నీ
వేడివేడిగా ఉంటాయి కాబట్టి లడ్లు కట్టలేరు. ప్లస్ జీరా అనేది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టారు అంటే అది చాలా బాగా పీల్చేసుకుంటుందండి ఆ జీరాని. అలాగే ఇవన్నీ కలిపాక కొద్దిగా గీ కూడా కలపాలండి. గీ కూడా వేయాలి ఇలా బూందీలో. అవి వేస్తే అవన్నీ అప్పుడు దానికి బాగా పడతాయండి. చూడండి చూపించిన విధంగా అన్నీ వేసి బాగా కలిపెట్టాలండి. ఆ లడ్డు ఆ జీరా అనేది మొత్తం ఆ బూందీ అనేది పీల్చేస్తుంది బాగా. పిలవడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కొద్దిగా గీ వేసి బాగా కలిపెట్టేసి పక్కన పెట్టుకోవడం. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత లడ్లుగా చుట్టేసుకొని పెట్టుకున్నారు అంటే 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. ఈజీగా అప్పుడప్పుడు మీకు కావాల్సినప్పుడు తినొచ్చు. ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మంచి స్మెల్ కోసం యాలకుల పొడి కూడా దంచి వేసుకోండి. చెప్పాను కదా గీ కూడా వేసుకోవాలని. ఇలాగా ఒక 7-8 టేబుల్ స్పూన్ల వరకు గీ కూడా వేసుకోవాలండి. అలా వేసుకొని మొత్తం కలిపేసి ఆ తర్వాత కలిపిన దాన్ని చెప్పాను కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలని. చూడండి మొత్తం అసలు అది అంటే మేమంటే క్వాంటిటీ కాబట్టి మీకు అట్లాగా అనిపిస్తుంది. మీరు తక్కువైనా చేసుకున్నారు అంటే ఈజీగా ఇంట్లో ఇద్దరు కలిపి చేసేసుకోవచ్చండి. ఇది ఎంత ఈజీ ప్రాసెస్ అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలాగా ఉండలు పిసికేసి లడ్డులాగా కట్టేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.